కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ శివుడే పతి అని వేడిన తల్లి శ్రీ భ్రమరాంబ మమతల మల్లి ఆదిదేవుని పతిగా పొందిన ఆదిదేవుని పతిగా పొందిన ఐగిరి నందిని అఖిలాండేశ్వరి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి నీలకంఠుని కరముల తాకి
ధ్రువందేంద్రస్థాగ్నిస్త రాష్ట్రంధార కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి నీలకంఠుని కరముల తాకి శ్రీ భ్రమరాంబ గళమున మెరిసి అస్థితముందిన బంగారు తాళి అస్థితముందిన బంగారు తాళి శ్రీగిరి పైన మెరిసిన జాబిలి కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి. పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం పార్వతి శివుల కళ్యాణవైనం అఖిల జగాలకు సిరులా తరళం ఆది దంపతుల కళ్యాణం ఆది దంపతుల కళ్యాణం ఈశ్వర భక్తులకు ఆనందం కళ్యాణం చూతమురారండి శ్రీశైలవాసుని కళ్యాణం చూతమురారండి శ్రీ గౌరీ శంకర కళ్యాణం చూతమురారండి. పెంటపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి శివాలయంలో ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా శ్రీ మహాశివరాత్రి కార్యక్రమం కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మన గుడిమెట్ల కాశీరెడ్డి గారి దంపతులు పేటల మీద కూర్చుని కళ్యాణం చేయించుకున్నారు. అలాగే ఈ తెల్లారుజామున 4 గంటల నుంచి స్వామివారికి దర్శనాలు, అలాగే రేపు రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల దాకా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమం జరుగును. ఈ కార్యక్రమంలో మీరు భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే మా శివాలయం ఇంత ప్రాముఖ్యత రావడానికి కారణం ఈయన సజ్జోజాత శివాలయం, అనగా ఈయన పడమర దిక్కుగా చూస్తూ ఉంటాడు. అలాగే ఈయనకి ఎదురుగుండా మన స్వామికి ఎదురుగుండా రుద్రభూమి ఉంటుంది. అలా ఉత్తరాన పారే కాలువ ఇలా మన కాశీ క్షేత్రంలో ఉంది, ఇలా మన పెంటపాడు శివాలయంలో ఉంది. ఇక్కడ స్వామిని కోరిన కోరికలు వెంటనే నెరవేరుస్తూ అడిగిన వారికి ఐశ్వర్యాన్ని ఇస్తూ ఈ సంపదను ఇంకా స్వామివారు అడిగిన వారికి అడిగినంత ఇస్తూ ఇంతమంది భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. కాబట్టి స్వామి ఈ భక్తులందరూ ఇంత ఘనంగా రావడానికి కారణం. ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన అందరికీ మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. భక్తులకు మనవి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా వాగర్ధ వ్యవసంపృక్తో వాగర్ధ ప్రతివర్ధయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. జగత్తంతటి లోక కళ్యాణార్థం భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరము చాలా అత్యంత ఆనంద వైభవంగా స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం చేత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం దినదినాభివృద్ధిగా జరుగుతూ ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క స్వామివారు తేజవంతులుగా ప్రకాశిస్తూ
మన భక్తులందరినీ కూడా కాచి కాపాడుతున్నారు. దీనికి ఏంటంటే మనకి ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా మనకు కూడా వచ్చేది ఏమీ కాదనమాట. లోకంజ పుణ్య పాపానం, లోకంలో మనకు కూడా వచ్చేది ఏంటంటే పుణ్యము పాపము. ఐశ్వర్యం ఈశ్వరాదిత్యేత్. ఈవేళ మనం ఏంటంటే మహదేశ్వర్యాన్ని పొంది మనం కాలక్షేపం చేస్తున్నామంటే ఎప్పుడో శివ ఆరాధన చేసి ఉండడం ద్వారా మనకి మహాత్మాఖ్యం కలిగి ఇంత ఉన్నతమైన స్థానాల్లో మనం ఉన్నామన్నమాట. అటువంటిది ఏంటంటే స్వామివారికి మనకి ఎంతైతే సేవ చేసుకుంటూ ఉంటామో దానికి 10 రెట్లు మనకి స్వామివారు మనకు కలగజేస్తూ ఉంటారన్నమాట. అనడంలో ఏంటంటే మనకి ఆశ్చర్యం ఏమీ లేదన్నమాట. అంతేకాదు ఎప్పుడూ కూడా పరమేశ్వరుడి యొక్క సేవలో అందరూ కూడా జంతువున నరజర్ల దుర్లభము అన్నారు. 84 రెక్కల జీవరాశుల్లో ఎన్నో జన్మలు ఎత్తగా మనకి మానవ జన్మ లభ్యమైంది. మరలా మానవ జన్మ వస్తుందా అని మనం ఏమీ చెప్పలేము. అంచేత మానవ జన్మ వచ్చిందంటే మనకి ఏంటంటే మానవ జన్మ పరమేశ్వరుడు మనకి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ మానవ జన్మ రావడం ద్వారా మనకి స్వామివారి యొక్క సేవ చేసుకునే భాగ్యం మనకి కలిగిందని చెప్పేసి మనకి ఎప్పుడూ కూడా నిరంతరం కూడా స్వామివారి యొక్క సేవలో మన శరీరం అంతా కూడా నిమగ్నమై ఉన్నట్టయితే కనుక మన జీవితానికి సార్థకత లభిస్తుంది. అటువంటి కళ్యాణ ప్రతి సంవత్సరం కూడా మనకి 6 సంవత్సరం కన్నా ఆ సంవత్సరం కన్నా ఆ సంవత్సరం ఎక్కువగా మనకి ప్రజలందరూ కూడా తరలివచ్చి ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నారన్నమాట. మన సుబ్రహ్మణ్య షష్ఠి కళ్యాణం చేయించడం వచ్చేటప్పటికి స్వామివారికి రజిత మకర తోరణము ఇవన్నీ కూడా చేద్దాం అని చెప్పి సంకల్పం చేసేటప్పటికి డిసెంబర్ నెలలో సంకల్పమైంది. తిరిగి మళ్ళీ ఫిబ్రవరి శివ కళ్యాణం వచ్చేటప్పటికి ఆ యొక్క స్వామివారికి ఈ రజిత తొడుగాన్ని కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి పరిపూర్తయ్యాయి అన్నమాట. అంతే స్వామివారికి మనం ఎంతైతే సమర్పణ చేసుకుంటున్నామో దానికి 10 రెట్లు మనకి 100 రెట్లు మనకి పరమేశ్వరుడు మనకి అనుగ్రహిస్తారనమాట. అందుచేత మనకి ఉన్న దాంట్లో ఉన్నంతగా స్వామివారికి పరమేశ్వరుడికి అమ్మవారికి సేవ చేసుకోవడానికి ఉన్నట్టయితే మనకి ఈ మానవ జన్మ సార్థకత అవుతుందన్నమాట. అటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని జన్మానుగో శివరాత్రి అంటూ 11 మహాశివరాత్రులు అయితే 12 మహాశివరాత్రి అనమాట. స్వామివారికి చాలా ప్రీతి అయిన రోజు అనమాట మహాశివరాత్రి అంటే. అటువంటి మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరము కూడా లోక కళ్యాణార్థం మన ఇంట్లో వివాహం జరిగితే మన కోసం మనకు వివాహం అవుతూ ఉంటుందన్నమాట. అయితే స్వామివారి కళ్యాణం ఏంటంటే లోక సంరక్షణార్థం. ఈ లోక సంరక్షణ కోసం ఏంటంటే స్వామివారికి వివాహం చేస్తున్నాం అనమాట. అటువంటిది ఏంటంటే మన ఇంట్లో మన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం చేస్తేనే మనకి ఎంతైతే పుణ్యులు మనకి కన్యాదాన ఫలితం వస్తుందో సాక్షాత్తు జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరం అని చెప్పినట్లుగా మనకి ఆ యొక్క స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొనడం కన్యాదానం చేయడం ద్వారా చూసిన వారికి చేసిన వారికి ఈ యొక్క స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండి భోగభాగ్యాలతో ఉండి నిరంతరము కూడా స్వామివారి యొక్క సేవలో పాల్గొనే భాగ్యాన్ని మాకు కలగజేయండి మహాప్రభు అని చెప్పేసి స్వామివారి నమస్కారం చేసుకుంటూ స్వస్తి.